కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. నిమ్మ పులిహోర పులపుల్లగా ఉండి దక్షిణాది భారతీయులు అత్యంత ప్రీతిపాత్రంగా ఆరగించే వాటిలో పులిహోర ఒకటి. పులిహోరని కేవలం పలహారంగానే కాదు, పండుగ దినాల్లో దేవతలకి సమర్పించే ప్రముఖ నైవేద్య ప్రసాదాల్లో దీనిని ఒకటిగా పరిగణిస్తారు. ఈ పులిహోరను మనం చింతపండు రసంతో, వేడి అన్నంతోనే కాకుండా సద్ది అన్నంతో కూడా చేసుకోవచ్చు. చింతపండుతోనే కాకుండా పులిహోరని నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు. కానీ నిమ్మ పులిహోరని వేడివేడి అన్నంతో చేసుకుంటేనే బాగుంటుంది. ఒక పావు కిలో బియ్యంతో చేసిన నిమ్మకాయ పులిహోర ఉదయం పలహారంగా అయితే నలుగురికి తేలికగా సరిపోతుంది. మధ్యాహ్న భోజనానికి కూడా నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. అదే దేవుడి ప్రసాదంగా గాని, విందు భోజనాల్లో వడ్డించే చాలా వంటకాల్లో ఒక వంటకంగా అయితే 1 కేజీ బియ్యంతో చేసిన నిమ్మకాయ పులిహోర ఓ 30-40 మందికి తేలికగా సరిపోతుంది. ఈ వీడియోలో మనం నిమ్మరసంతో ఈ నిమ్మ పులిహోరని అప్పుడే వండిన వేడివేడి అన్నంతో చవులూరించే రుచితో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. నిమ్మకాయ పులిహోర తయారీకి కావలసినవి: బియ్యం పావు కిలో, పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నవి 5 లేదా 6, ఎండుమిర్చి 3, జీడిపప్పు ఇవి ఆప్షనల్ 20 గ్రాములు, వేరుశెనగ గుళ్ళు 50 గ్రాములు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు పావు టీ స్పూను, పప్పు నూనె లేదా వాడే వంట నూనె 1 గెరిట, వంట నూనె 1 గెరిట, కరివేపాకు 4 రెమ్మలు, నిమ్మరసం 4 నుండి 6 గెరిటలు. నిమ్మ పులిహోర తయారీ విధానం: ముందుగా నిమ్మకాయల్ని పిండి నిమ్మరసాన్ని తయారుగా ఉంచుకోవాలి. ఎక్కువ మంది చేసే నిమ్మకాయ పులిహోరకు చేదు రుచి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం మనం నిమ్మరసాన్ని తీసే విధానం. పులిహోరకు వాడేటప్పుడు నిమ్మ చెక్కల్ని రసం కోసం మరీ గట్టిగా చివరి బొట్టు వచ్చే వరకు పిండకూడదు. వాటిని తేలికగా పిండి రసాన్ని తీసుకోవాలి. నిమ్మ చెక్కల్ని గట్టిగా పిండితే వాటి తొక్కల చేదు నిమ్మరసానికి, తద్వారా ఆ చేదు పులిహోరకు వచ్చి పులిహోర మొత్తం చేదైపోతుంది. నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు మనం దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా కొంచెంగా రసం తీసిన నిమ్మ చెక్కలు వృధా అవుతాయనే బెంగ మనకు అక్కర్లేదు. ఈ నిమ్మ చెక్కలలో మిగిలి ఉన్న రసాన్ని గట్టిగా పిండుకొని ఆ రసాన్ని మాత్రం వేరేగా నిల్వ చేసుకొని, సాయంత్రం ఆఫీసు నుండి రాగానే ఈ రసాన్ని 2 చెంచాలు 1 గ్లాసుడు చల్లటి మంచినీళ్ళలో వేసుకొని, దీనికి 2 టీ స్పూనుల మా కేస్ హెర్బల్ పౌడర్ని కొంచెం ఉప్పుని కలుపుకొని తాగి చూడండి. అలసట అంతా మటుమాయమైపోతుంది. మా కేస్ హెర్బల్ పానీయం పొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి వీక్షించండి. సీజన్లో మంచి రసం ఉన్న నిమ్మకాయలు చౌకగా దొరికేటప్పుడు కొంచెం ఎక్కువ కాయల్ని కొనుక్కొని వాటి రసాన్ని 1 గ్లాసు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అది దాదాపు 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ముందుగానే తీసి నిల్వ ఉంచుకున్న నిమ్మరసాన్ని మనం షర్బత్తులను చేసుకోవడానికే కాకుండా రకరకాలుగా నిమ్మకాయ పులిహోర తయారీలోకి, తాత్కాలికంగా పట్టుకునే కాలీఫ్లవర్ మొదలైన పచ్చళ్ల తయారీలోకి, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి మొదలైన నాన్ వెజ్ పచ్చళ్ల తయారీలోకి, చికెన్ మటన్ ముక్కల్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవడానికి గాని ముందుగా నానబెట్టి ఉంచుకోవడానికి, రుచికి గాను నాన్ వెజ్ కూరలు, ఉప్మాలలో కూడా చక్కగా వాడుకోవచ్చు. నిమ్మరసాన్ని తీసి ఉంచుకున్న తర్వాత వండబోయే బియ్యాన్ని గ్లాసుల లెక్కలో కొలుచుకొని చక్కగా కడుక్కోవాలి. ఈ బియ్యానికి ఇప్పుడు మనం మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగానే అన్నం ఉండేట్టుగా ఉడకటానికి సరిపోయేంత ఎసురును పోసి అన్నాన్ని వండుకోవాలి. సాధారణంగా
12 నుండి 18 నెలల పాత బియ్యాన్ని రైస్ కుక్కర్లో కనుక వండుకుంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల ఎసరు నీళ్లు పడతాయి. అలా కాకుండా విడిగా స్టవ్ మీద గిన్నెలో వండుకుంటే 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల ఎసరు నీళ్లు పడతాయి. కానీ ఈ కొలతలు మనం వాడే బియ్యం రకాన్ని బట్టి మారతాయి. కాబట్టి మీ వాడకాన్ని బట్టి బియ్యంలో ఎసరును తగినంత సరిపోయేట్టు పోసుకోవాలి. అన్నం ఉడికే లోపుగా ఒక వెడల్పాటి పళ్ళాన్ని తీసుకొని అందులో లేత కరివేపాకుని పరిచినట్టుగా వేసి తయారుగా ఉంచుకోవాలి. ఈ పళ్ళెంలోని కరివేపాకు పైన అప్పుడే వండుకున్న వేడివేడి అన్నాన్ని బోర్లించాలి. కరివేపాకు పైన వేసిన వేడివేడి అన్నాన్ని 1 నిమిషం పాటు అలానే ఉంచాలి. ఇందువల్ల కరివేపాకు అన్నం వేడికి చక్కగా కమిలి పులిహోరకు మంచి సువాసనని ఇస్తుంది. తరువాత అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో చిటికెడు పసుపుని, తగినంత ఉప్పుని, పప్పు నూనెని కాయకుండా అలాగే పచ్చి నూనెనే వేసి బాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇవి కలపడం వల్ల అన్నం పెళ్ళలు కట్టకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. పప్పు నూనె లేనప్పుడు మీరు నిత్యం వాడుకునే వంట నూనెనే కాచి కలుపుకోవచ్చు. కానీ పప్పు నూనెను వాడటం వల్ల పులిహోరకు మంచి రుచి వస్తుంది. ఇలా కలుపుకున్న అన్నాన్ని కాసేపు చల్లారేదాకా ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నాన్ని ఆరబెట్టడం వల్ల అది కొంచెం బిగుసుకొని ముందు తిరగమోతని కలిపేటప్పుడు విరగకుండా ఉండి నూకల అన్నంలా కాకుండా ఉంటుంది. అన్నం ఆరే లోపుగా వేరుశనగ గుళ్ళని దోరగా వేయించి ఉంచుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా దోరగా వేయించి ఉంచుకోవాలి. తరువాత తాళింపు పాత్రలో వంట నూనెను వేసి నూనె కాగిన తరువాత పోపు దినుసులైన పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు వేసి వాటిని సగం దోరగా వేయించుకోవాలి. ఇవి సగం దోరగా వేగిన తరువాత నిలువుగా చీల్చి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి అవి కొంచెం వేగిన తరువాత ఎండుమిర్చిని కూడా వేసి పోపు మాడకుండా చక్కగా వేయించుకోవాలి. ఇప్పటికి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కూడా దోరగా వేగి ఉంటాయి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న జీడిపప్పును, వేరుశనగ గుళ్ళని, అలాగే దోరగా వేయించుకున్న వేడివేడి పోపును పసుపు, ఉప్పు, నూనె కలిపి తయారుగా ఉంచుకున్న అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి ఉంచుకున్న నిమ్మరసాన్ని మీ రుచికి తగినట్టుగా అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా పులిహోరలో ఉప్పు, పులుపు సరిపోయాయో లేదో సరిచూసుకొని ఏదైనా తగ్గితే సరి చేసుకోవాలి. అంతే, నిమ్మకాయ పులిహోర తయారు. మా నిమ్మ పులిహోర వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.